ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. ఢిల్లీలో పాల్గారు ధర్నా చేయబోతా ఉన్నారు. దేనికోసం, ఎందుకోసం, ఇక అన్ని విషయాలు అడుగుదాం. సార్, ఢిల్లీలో మీరు ధర్నా చేయబోతున్నారని తెలిసింది, దేనికోసం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కొరకు ఏపీ హైకోర్టులో పిల్లేసాం. నోటీసులు జారీ చేశారు, కౌంటర్ వేయమని సెంట్రల్ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్కి నోటీసులు పంపించారు. ప్రత్యేక హోదా ఇస్తాము అని అప్పుడు 2014లో సోనియా గాంధీ మాటిచ్చి, చిదంబరం మాటిచ్చి మాట తప్పారు. మేము అధికారంలోకి వస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ గవర్నమెంటు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఎన్డీఏ మాటిచ్చి మాట తప్పారు. దీని కొరకు పవన్ కళ్యాణ్ స్పందించాలి. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము బీజేపీ, ఎన్డీఏ నుంచి బయటకు వస్తామని ఆయన చెప్పాలి. నేను చెప్పినట్టు చేస్తే 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుంది. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆగుతుంది. అందుకనే 7569441275 గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరూ మీ నియోజకవర్గం, గ్రామం పెట్టి 100,000 మందిని ఆర్మీని తయారు చేయండి. ప్రత్యేక హోదా వచ్చినంత వరకు 1, 2, 3 స్టెప్స్ తీసుకుందాం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. వీ కెన్ డూ ఎనీథింగ్ విత్ గాడ్స్ హెల్ప్ ఇఫ్ వీ వర్క్ టుగెదర్ అండ్ పార్ట్నర్ ఫర్ ద గుడ్నెస్ ఆఫ్ 60 మిలియన్ ఆంధ్ర పీపుల్. థ్యాంక్ యూ. అంటే దాదాపు వరదల రాజకీయం చేస్తూ ఉన్నారు. వరదలలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఒకవైపు ప్రకాశం బ్యారేజ్కి కుట్ర పడినారంటూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి నిజంగా కుట్ర జరిగిందంటారా? అది నేను కామెంట్ చేయలేను. వెళ్ళాను, చూశాను, బోట్లో వచ్చి. ఇప్పుడు ఏమైందంటే రాజకీయాల్లో చెత్త దరిద్రం. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద మనిషి ఇలాంటి మాటలు ఆడడం చాలా విచారం. అదే సేమ్ థింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవడానికి వరదలను వదిలేశారు. అది ఫూలిష్ స్టేట్మెంట్. సో ఈ పక్కన పెట్టి వరదలు న్యాచురల్ డిజాస్టర్, బట్ హౌ టు ప్రివెంట్ దెమ్? ఆల్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్ అండ్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ మెజరబుల్లీ ఫెయిల్డ్. వరదలు, వర్షాలను ఆపలేము. వర్షం వచ్చినప్పుడు చిన్న కాలువలు, చిన్న కాలువల నుంచి పెద్ద కాలువలు, పెద్ద కాలువల నుంచి నదులు, నదుల నుంచి సముద్రం. దేవుడు సృష్టించిన సృష్టిని సర్వనాశనం చేసేసి, ఈ పార్కుల్ని వీటిని ఆక్యుపై చేసేసి, నేచర్కి ఎన్వైర్మెంటల్ సిచ్యువేషన్ని, గ్లోబల్ వార్మింగ్ పెంచేసి, ఇదంతా పెద్ద సబ్జెక్ట్. దీస్ ఫెలోస్ పొలిటీషియన్స్ డోంట్ నో ఎనీథింగ్ హౌ టు డూ ఇట్. టైమ్ కమ్స్, ఐ విల్ మేక్ ది స్టేట్ అండ్ ద కంట్రీ ఎ మచ్ బెటర్, livable, better than US, better than China. I have a plan and I've been very successful in everything I have ever done. But they are completely tying my hands and legs and not allowing me to do anything. Therefore, మీరు ఏం చేయాలంటే, ఒక్కొక్కరు ఇంకొక 78 సంవత్సరాలు వెయిట్ చేస్తారా సర్వనాశనం అయిపోవడానికి? ఇప్పుడే శ్రీలంక, సుడాన్ లాగా అయిపోయింది మన రాష్ట్రం, దేశం. అవ్వకుండా ఇప్పుడు కాపాడాలి అంటే ఇప్పటికే లక్షల మంది ఆర్మీ తయారైపోయారు. 7569441275లో మీరు చేర్పోండి, అందరినీ చేర్చండి. పాలన రావాలి, పాలన మారాలని ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రలో ప్రత్యేక హోదా రావాలని పాలిటిక్స్ పక్కన పెడదాం. ప్రత్యేక హోదా వచ్చినంత వరకు ఇప్పుడున్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ రాజీనామాలు చేయకపోతే ఏం చేద్దామన్నది నేను ప్లాన్ బి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాల్ గారు కేంద్రం పైన ఎట్లాంటి డిమాండ్ చేయబోతున్నారు? అక్కడ నుండి అంటే ఏం చెప్పబోతున్నారు? 100లో 100 సక్సెస్ అయ్యాం. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది 4,000 కోట్లకు మోదీ గవర్నమెంట్ అదానికి అమ్మిస్తుంటే ఆపిలేదా? వాట్ ఈస్ బిగ్ డీల్? వీ హ్యావ్ గాడ్, వీ హ్యావ్ పీపుల్, వీ హ్యావ్ ద కోర్ట్స్ అండ్ ఐ నో హౌ టు ప్రెజెంట్ ద ఆర్గ్యుమెంట్స్. సో వీ కెన్ డూ ఎనీథింగ్. Modi is just another ordinary person. He is not above the God Almighty. God wants to save our country and people. But we have to direct Modi government in the right way by united front, not with divided like we are now. Therefore, I am trying to bring them all together. Hopefully, I will succeed. If not, youth will teach a lesson to the place. Thank you.